సీఎంఆర్ఎల్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కీలక చర్య చేపట్టింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. తిరువనంతపురంలోని ఆయన అద్దె నివాసంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ కేసు కేంద్రంగా నిలిచింది కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అంటే సీఎంఆర్ఎల్ సంస్థ. ఈ సంస్థ 2018 నుంచి 2019 మధ్య కాలంలో పినరయి విజయన్ కుమార్తె టీ వీణకు చెందిన ఎక్స్క్లోజ్ సొల్యూషన్స్ కంపెనీకి సుమారు 1,72,00,000 చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా ఈ చెల్లింపులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ఇదే ఇప్పుడు మనీ లాండరింగ్ దర్యాప్తుకు ప్రధాన ఆధారంగా మారింది. ఈ కేసులో మరో కీలక పరిణామం కేరళ హైకోర్టు తీర్పు. సీఎంఆర్ఎల్ సంస్థ ఈడీ విచారణను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. కోర్టు అనుమతితో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఆ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే పినరయి విజయన్కు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు ప్రారంభమయ్యాయి. సోదాలు కేవలం పినరయి విజయన్ ఇంటికే పరిమితం కాలేదు. ఆయన అల్లుడు మాజీ మంత్రి పిఏ మహమ్మద్ రియాజ్ నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే సీఎంఆర్ఎల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అధికారులను సంబంధించిన ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈడీ చర్యలపై సిపిఎం తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ ఇవి పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో జరుగుతున్న చర్యలేనని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు, అరెస్టులు జరుగుతున్నాయని, ఇది అదే వ్యూహంలో భాగమని విమర్శించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసును ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈడీ కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఆయుధంగా మారిందని ఆరోపించారు. ఇక ఇప్పటికే ఎక్స్క్లూజివ్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ పలు పిటిషన్లు కూడా కేరళ హైకోర్టులో కొనసాగుతున్నాయి. ఆ కేసులో పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా విజయన్ అఫిడవిట్లు దాఖలు చేయాలని గతంలో కోర్టు ఆదేశించింది. మరోవైపు వీణా విజయన్ కంపెనీ లావాదేవీలు చట్టబద్ధంగానే జరిగాయని, అన్ని చెల్లింపులు బ్యాంకింగ్ మార్గాల ద్వారానే జరిగాయని విజయన్ వర్గం చెబుతోంది. ప్రస్తుతం ఈడీ సోదాలు కొనసాగుతుండటంతో కేరళ రాజకీయాలు మరింత ఉధృతంగా మారాయి. సిపిఎం దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చిత్రీకరిస్తుండగా బీజేపీ వర్గాలు మాత్రం అవినీతి ఆరోపణలపై చట్టపరమైన దర్యాప్తు తప్పదని చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు కేరళ రాజకీయాల్లో మరింత సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక